ప్రార్థన చేస్తాం కానీ మనం బాప్టిసాలు పొందుతాం కానీ కథలకలైతే మరి జ్ఞానస్థానం పొందుతాం కానీ ఒక పాట రాదు, ఒక మాట రాదు, ఒక ప్రార్థన రాదు. గుడికి పోతాము, మనకైతే కథలకులనైతే గంట కొడతారు, గుడికి వెళతాము కానీ ఫాదర్ గారు చేసిన ప్రసంగం వింటాం కానీ మనకి ఇంకేమీ లేదు. ఇక అక్కడ నుంచి తీసుకొని వచ్చేది ఏమీ లేదు. ఇంటికి వచ్చిన కాడ నుంచి కూడా మరలా మనకి అనేకమైన సమస్యల దేవుని బిడ్డలారా. నువ్వు ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక జ్ఞానస్థానము తల్లి పాలు నువ్వు తాగి ఉంటే ఆత్మీయ ఆహారము నీకు ఎప్పుడు కూడా కొదవై ఉండదు. నీకు శరీరాహారం అన్న లోటు కలిగి ఉంటది, శరీరాహారానికి చాలా కొదవై ఉంటది కానీ ఆత్మీయ ఆహారం నీకు సమృద్ధిగా ఆశపడి ఈ జక్కి వలె నువ్వు చూసి ఆశపడి ఆయన ఎట్టుంటాడని చూడాలని నీలో ఆసక్తి కలిగితే దేవుని బిడ్డ అంతా కూడా నీ ఇంటిలో కూడా జక్కి ఇంటి నీ ఏ విధముగా స్వంతం చేసుకున్నాడు, జక్కి ఇంటిలో ఆయన నివాసనము కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా ఆశపడి ఉంటే మన ఇంటిలో కూడా యేసు ప్రభువారు ఉంటాడు. మన ఇంటిలో ఏ రాగాలు ఉండవు, ఏ దెయ్యాలు ఉండవు, మన ఇంటిలో ఏ మాంత్రికుడు కూడా ఏమీ చేయలేడు, ఏ దెయ్యం కూడా మన ఇంటిలోకి రాదు, ఏ శక్తులు కూడా మన ఇంటిలోకి రావు, ఏ రోగాలు కూడా మన ఇంటికి రావు, ఏ సమస్యలు కూడా మన ఇంటిలో ఉండటానికి సరిపోవు. భయం కలిగి ఉంటది. ఈ జక్కియ ఆశపడి యేసు ఎట్టుండాడో నేను చూడాలని ఆశపడి పరుగు తీసాడు చూడు. నీవు కూడా ఆ విధముగా కలిగి ఉంటే యేసుదే ఆ ఇల్లు, జక్కి ఇంటికి యేసుదే ఆ ఇల్లుగా జక్కియ సమర్పించినట్టు నీవు నేను కూడా ఆ విధముగా సమర్పించినప్పుడు దేవుని బిడ్డలారా మన ఇంటిలో యొక్క సాతాను ఉండదు. అమ్మ అది చదువు మళ్ళా మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చదువు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకి తీసుకొని వచ్చిన పాపమ్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పచ్చవాయు రోగిని ఎవరి యొద్దకు తీసుకొని వీరు వచ్చి ఉన్నారు? యేసు యొద్దకి. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మరి చదువమ్మ ఎందరు సొనుగుడో, ఎందరు గొనుగుడో, ఎందరు విశ్వాసమో, ఎందరో దేవుని పిల్లల విశ్వాసముతో ఉన్నారు. చదువమ్మ. యేసు వారు విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్న ఆపమ్మ. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నీ పాపములు కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈ యొక్క రోగి పాపములు క్షమించబడి ఉన్నదని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు రోగివైనా, నీలో దెయ్యములు ఉన్నా, నీకు మాంత్రికుడు నిన్ను ఇబ్బంది పెట్టిన అనేకమైన శక్తులు నిన్ను హింసింపబడిన ధైర్యముగా ఉండు. రాత్రి తెల్లారగట్ల 2 అయిందో మరి 3 అయిందో నాకు తెలియదు, కానీ అంతకుముందు వీళ్ళు ప్రయాణంలో ఉండి నాకు రాత్రి అంతా కూడా ఫోన్లే వస్తున్నాయి. మళ్ళీ తెల్లారగట్ల మళ్ళీ వాళ్ళ ఫోన్ పెట్టి వాళ్ళతో మాట్లాడుకుంటా మళ్ళీ వాళ్ళ ఫోన్ పెట్టంగానే 2 అయిందో 3 అయిందో తాళ్ళూరు నుంచి ఫోన్ చేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులనే మనం చెప్పుకుంటాము, కానీ క్రైస్తవత్వము జక్కి ఇచ్చినట్టు మనము మన ఇంటిని
మన ఇంటిలో జక్కీ కొంది కానీ యేసు ప్రభు వారికి ఆ ఇల్లు ఆయన సొంతం చేశాడు. కానీ యేసు ప్రభు వారు నువ్వు నేను మాత్రం సొంతం చేయు. మన ఇల్లు ఏంటిది? దెయ్యాలు, రోగాలు, సమస్యలు, వ్యాధులు, బాధలు, దుఃఖములు, మరణాలు, ఘోరాలు, ఇబ్బందులు అన్నీ కూడా మన ఇంటిలో పాపము. నీవు దయనమ్మగా ఉండు, నీ పాపములను క్షమించబడి ఉన్నాయని అంటున్నాడు దేవుని బిడ్డ. క్షమించబడిన పాపము మరలా మనం ఏం చేయాలంటే అది క్షమించాడు కాబట్టి ఆ పాపమును మనం విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువు.